ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడు? ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ పచ్చళ్ళ వ్యాపారం ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. అందులో అలేఖ్య చిట్టి పికిల్స్. మొదట అలేఖ్య అనే అమ్మాయి ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసినట్టు, తాను అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా తన వ్యాపారం కోసం ఎంతగా కష్టపడుతూ ఉంటుందో ఎన్నో వీడియోస్ ని షేర్ చేసేది. ఆ తరువాత మరో అమ్మాయి సుమి టాక్స్. ఈమె సుమి టాక్స్ గా వీడియోస్ ని స్టార్ట్ చేసి ఆమె తినే వాటిని అన్నిటిని అందులో షేర్ చేస్తూ ఉండేది. అలా ఆమె ఫేమస్ అయింది. ఆ తరువాత మూడో అమ్మాయి రమ్య గోపాల్. ఈమె కూడా తను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఆమె ఎన్నో వీడియోస్‌ని షేర్ చేస్తూ ఆమె కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత వీరు ముగ్గురు అక్కా చెల్లెళ్ళుగా అందరికీ ఇంట్రొడ్యూస్ అయ్యారు. అయితే ప్రస్తుతం ముగ్గురు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండటంతో వీరు అలేఖ్య చిట్టి పికిల్స్‌ని రెగ్యులర్‌గా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీరు అలేఖ్య చిట్టి పికిల్స్‌ని ఒక సక్సెస్ రేట్‌లోకి తీసుకురావడానికి వీరి ప్రమోషన్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి. ప్రమోషన్స్ గట్టిగా చేసి మంచిగానే సక్సెస్ అయ్యారు. కానీ ఈ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ గతంలో చాలా వీడియోస్‌ని వైరల్ చేశారు నెట్టింట. అయితే చాలామంది అలేఖ్య చిట్టి పికిల్స్‌కు రివ్యూస్ ఇస్తూ ఈ పచ్చడ్లు టేస్ట్‌గా ఉన్నా సరే చాలా కాస్ట్ ఉంటుంది. అలానే కొన్ని పచ్చడ్లు చాలా ఎక్కువగా నూనెను వాడుతున్నారు అంటూ ఎన్నో విమర్శలైతే కొన్ని వచ్చాయి. వాటన్నిటికి ఈ మధ్య అలేఖ్య గారు కూడా ఒక యూట్యూబ్ వీడియో ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రీమియం క్వాలిటీస్ ఉన్న ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా వాడటం వల్ల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ మేరకు నేను తగ్గిస్తాను అని చెప్పడం, అలానే ఆమె ఛానెల్‌లో ప్రైసెస్‌ని తగ్గించినట్టు కూడా తెలియచేశారు. ఇకపోతే ఒక కస్టమర్ పచ్చడిని ఆర్డర్ చేసుకోవడం కోసం మెసేజ్ చేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రస్తుతం నెట్టింట జనాలంతా షాక్ అయిపోతున్నారు. ఆ కస్టమర్‌కి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ కాస్త ఆడియో కాస్త బయటికి లీక్ అయింది. అయితే కస్టమర్ అడిగిన సమాధానంకి వాళ్ళు చెప్పిన జవాబు వింటే మాత్రం మతిపోవాల్సిందే. బూతులతో బిజినెస్ వర్కౌట్ అవుతుందా? వ్యాపారం చేసే వాళ్ళకి కస్టమర్సే దేవుళ్ళు కదా! అలాంటి కస్టమర్స్‌ని ఇంత పచ్చి బూతులు ఎలా తిట్టారనేది నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. అయితే మొదట ఆ కస్టమర్ ఎందుకు ఇంత రేట్లు పెట్టారు అని అడిగిన ప్రశ్నకు గాను మనం మొదట్లో యాడ్ చేసిన ఆడియోని పెట్టారు. ఇంకా అందులో వాళ్ళ అమ్మని తిట్టడం, ఫ్యామిలీని తిట్టడం జరిగింది. అయితే మా అమ్మను, ఫ్యామిలీని తిట్టారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాకు సారీ చెప్పాలి అంటూ ఆ కస్టమర్ ఎదురు చూస్తున్నారు. అలీకి చిట్టి పికిల్స్ రేట్లు ఎక్కువైనా సరే కాస్తో కూస్తో ఫేమస్‌గా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే వెళ్ళింది. బికాజ్ వాళ్ళ ప్రమోషన్స్ వల్ల. కానీ ప్రస్తుతం వీళ్ళపైన సోషల్ మీడియాలో మామూలు విమర్శలు లేవని చెప్పాలి. అయితే ఇకపోతే వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక అమ్మాయి రమ్య గోపాల్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తప్పునెప్పుడు ఒకే వైపు చూడొద్దు. దాన్ని మిస్‌లీడ్ చేయొద్దు. నిజాలు తెలియాలంటే మరోవైపు కూడా చూడాలి అంటూ రిప్లై అయితే ఇచ్చారు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కానీ తాజాగా వీళ్ళు ముగ్గురు ఏ వీడియోని కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఇకపైన వీడియోస్ రిలీజ్ చేసే ముందు దీనికి క్లారిటీ ఇచ్చి రిలీజ్ చేస్తారా అన్నది మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎలా అయినా సరే మీడియా ముందు సారీ చెప్పాలి, క్షమాపణ కోరాలి మా అమ్మని తిట్టినందుకు అంటూ ఆ కస్టమర్ ఎదురు చూస్తున్నారు. మరి కస్టమర్‌కి వీళ్ళొచ్చి సారీ చెప్పాలని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్‌లో తెలియజేయండి.